మాకు ఏం పండగ ఈ పండగ అంటే నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు మా కోసము తన ప్రాణాన్ని అర్పించాడు. యేసు ప్రభు మా కోసము ఆయన రక్తము కార్చాడు. యేసు ప్రభు మా కోసం ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, ఈ ఆదివారమున తిరిగి లేచాడు. అందుకొరకే మేము ఈ పండుగను చేస్తా ఉన్నాం. ఏం పండగ ఈ పండగ? పునరుత్థానపు పండగ. ప్రభు తిరిగి లేచాడు, సమాధిని జయించాడు. ఇంకో పండగ నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది ఆ మాట. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. మనకు, సంఘానికి, ఆత్మీయ బిడ్డలకు, మనకు దేని ఆశీర్వాదకరం అంటే ఆయన మన కోసం చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి సమాధి నుంచి మరణాన్ని జయించాడు, బ్రతికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే పునరుత్థానపు దినపు పండగ. ఆయన నీతిమంతుడు గనక ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఆదివారం బచ్చాలు చేసుకో, ప్రతి ఆదివారము పిండి వంటలు చేసుకో, ప్రతి ఆదివారం అయినా ఏదో విధంగా బంధువులను కానీ వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి చేయం. ప్రతి ఆదివారం మనము జ్ఞాపకం చేసుకుంటాం దేవుణ్ణి ప్రభు బలలో సంఘముగా కూడి. ఇది ఈ ఈస్టర్ అనేది, ఈ గుడ్ ఫ్రైడే అనేది ఎందుకు అంటే, మనం అందరము కూడా ఒక రోజున, ప్రపంచమంతటా ఒక రోజున ఇలాగున కలుసుకొని ఆయన పునరుత్థానపు పండుగను చేసుకోవాలని పెద్దలు నిర్ణయించారు. దీన్ని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. పులియని రొట్టెల పండగ అని ఉంది. పులియని రొట్టెల పండగ, పస్కా పండగ, ఇలా చెప్పుకుంటే బైబిల్లో చాలా పండగలు ఉన్నాయి. మన పండగ ఒకే పండగ. ఏ పండగ అంటే ప్రభురాత్రి భోజనం పండగ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభురాత్రి భోజనం పండగ. ఆయన శరీరం, ఆయన రక్తం ఎలా ఇచ్చాడు? రక్తం గుర్తుగా ద్రాక్షరసం ఇచ్చాడు. ఆయన శరీరము గుర్తుగా రొట్టెను ఇచ్చాడు. ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా. నన్ను తినేవాడు నా మూలముగా జీవిస్తాడు, నాలో అతడుంటాడు, అతనిలో నేను ఉంటాను. నేను తండ్రితో కలిసి ఉన్నట్టు తండ్రి నేను ఏకమై ఉన్నలాగున నన్ను తినువాడు, నన్ను త్రాగువానిలో నేను నా తండ్రి కూడా కలిసి ఉంటాం, ఒకటై ఉంటాం అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.